అందరికీ ఏంటంటే ఇప్పుడు గుర్తుకొచ్చేది తంగిలన్ మూవీ ఏ విధంగా ఉంది, తంగిలన్ మూవీ తీయడానికి గల కారణాలు ఏంది, కళా మూవీ దర్శకుడు ఏ విధంగా కష్టపడ్డాడంటే మా బ్రదర్ పారంజిత్ త్వరలోనే అన్నను కూడా ఇంటర్వ్యూ చేసేటువంటి నేపథ్యం ఉంది. చెన్నై తమిళనాడుకి వెళ్ళి అరుగు మీద కూర్చుంటే తక్కువ కులపడానికి గెంటేశారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్. అరుగు మీద కూర్చుంటే తక్కువ కులపడానికి గెంటేశారు. ఇవాళ భారతదేశంలోనే ఈయన సినిమాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలించేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దర్శకుడు మా అందరికీ ఆత్మీయ ధైర్య సాహసాలు నేర్పించేటువంటి గొప్ప సినిమాలు తీసి ఎంతో చైతన్యం తీసుకొచ్చేటువంటి రంజిత్ అన్న గారు నిజంగా ఇవాళ ఉన్నటువంటి సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంది, ఏ విధంగా అణచివేతకు గురైపోయిన నేపథ్యంలో ఆయన మీరు రాసినటువంటి ప్రధాన వార్త అరుగు మీద కూర్చుంటే తక్కువ కులపడం గెట్టేశారు. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క షెడ్యూల్ కులాలు దళిత కులాలు అని చెప్పుకుంటాం మనం. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్ కులాలు చెప్తుంది. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీలకు జరిగినటువంటి ఇవి అవమానాలు ఎంతోమంది మాకైతే నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అన్న తీసుకున్న నిర్ణయం వెనక ఉన్నటువంటి గొప్ప వార్త. రంజిత్ తంగిలన్ దర్శకుడు జైబీఎం న్యూస్ చెన్నై. షాప్కి వెళ్ళి చాక్లెట్ అడిగితే నా డబ్బులు విసిరి కొట్టారు. భోజనం చేద్దామని వెళ్తే లేపి బయటికి గెంటేశారు. దీనంతటి కారణం మనం అంటరాని వాళ్ళమని నా తండ్రి నాతో చెప్పాడు. ఊరుమ్మడి మర్రి చెట్టు అరుగు మీద కూర్చుంటే తనను ఎందుకు కిందకు తోశారు, కిరాణా షాపులో చాక్లెట్ కొని డబ్బులు ఇస్తే ఎందుకు విసిరి కొట్టారు, తిరునాళ్ళలో సహపంక్తి భోజనానికి కూర్చుంటే దూరంగా పొమ్మన్నారు ఎందుకు అనేటువంటి ఆయన ప్రశ్న. ఈ ప్రశ్నలు అతని సినిమాలుగా మారాయి. అట్టడుగు వర్గాల జీవితాలను అత్యంత కళాత్మకంగా చూపిస్తున్నాయి. సూపర్ స్టార్లన్నీ తన హీరోలుగా చేస్తున్నాయి. కబాలి కాల సర్పెట్ తాజాగా తంగిలన్తో భారతీయ సినిమా రంగంలో కొత్త ముద్ర వేసిన దర్శకుడు రంజిత్ ప్రయాణం ఇది. చెన్నై మహానగరం చివరిలోని ఓ చిన్న గ్రామం అది. కర్రెలపొలం అన్నది దాని పేరు. అమ్మనాన్న రైతు కూలీలో. మేము ముగ్గురు అన్నదమ్ములం, నేను రెండోవాడిని. చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్న పుట్ట చుట్టూ తిరిగి అడుగునేవాళ్ళం. మా వాడ దాటి ఊళ్ళోకి వెళితే నడి మధ్యలో ఓ మర్రి చెట్టు ఉండేది. ఓ రోజు దాని అరుగు మీదకి చేరి ఆడుకుంటున్నప్పుడు నన్ను కిందికి తిన్నట్టేశారు. ఓ పెద్దాయన, నువ్విక్కడికి చోటు ఇది కాదురా అని చేయి చేసుకోపోయాడు. ఏడుస్తూ వెళ్ళి నాన్నతో చెప్తే మనం అంటరాని వాళ్ళం అయ్యాం, అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. ఇది అదేమిటి ఇప్పుడు నాకు అర్థం కాలేదు. అదే కదా కిరాణా షాప్కి వెళ్ళి చాకటి వాళ్ళని అడిగితే షాపతను నేను ఇచ్చిన చిల్లర ఎందుకు విసిరి కొడతాడు, ఊరి తిరునల్లప్పుడు రక్ష కట్టమంటే ఎందుకు తిట్టేవారు కూడా తెలిసేది కాదు. అవన్నీ అర్థం కావడానికి నేను టీనేజ్లోకి రావాల్సి వచ్చింది. వాటిని ప్రశ్నించేంత చైతన్యం కావాల్సింది. ఆ చైతన్యానికి నాకు చదువు ఇచ్చింది. బాధల్లో ఉన్నారా బ్రో, వస్తాడు టాపర్ని. ప్రాథమిక తరగతుల నుంచి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను. టీచర్లు ఎంతో ఆధారంగా చూసేవాళ్ళు. ఊళ్ళో సహపంక్తి భోజనానికి వెళ్ళి కూర్చుంటే పైకి లేపి దూరంగా కిందికి కూర్చోమన్న వాళ్ళు తెలుసు. నాకు అలాంటిది టీచర్లు తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ నాకు పెడుతుంటే ఆశ్చర్యపోయేవాడిని. వాళ్ళ సూచనతోనే 10వ తరగతిలోపే అంబేద్కర్ని, పెరియారు, ఈవి రామస్వామి, నల్లజాతి యోధుడు మల్కం ఎక్స్ జీవితాన్ని చదివాను. ఇన్ని చదివిన ఇంటర్ తర్వాత పై చదువులకు వెళ్లేందుకు డబ్బులు లేక ఆగిపోవాల్సి వచ్చింది. అమ్మ నాన్నతో పాటు నేను రైతు కూలీని అయ్యాను. ఓ ఆర్టిస్ట్ దగ్గర గోడలకి సైన్స్ బోర్డులు రాసే పనికెళ్ళాను. 2 నెలలు ఎంతో కొంత సంపాదించుకున్నాక చిత్రలేఖనం పైన ఆసక్తితో మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాను. ఆ జీవితం నన్ను సమూలంగా మార్చింది. ప్రపంచ సాహిత్యాన్ని, సినిమాలన్నీ అధ్యయనం చేయించింది. ఈ ప్రయాణం అన్స్టాబుల్, అలెక్స్ హిల్ రూట్స్, మార్క్వేజ్ 100 years ఆఫ్ సాలిటేడ్ వంటి రచనలు, చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలకు కళ అంటే ఏమిటో నాకు తెలియజెప్పాయి. అప్రో అమెరికన్లు పాప్ సంగీతము సినిమాలతో సామాజిక మార్పులకి కారణమైనప్పుడు భారత్లోని దళితులు అదే దారులు ఎందుకు నడవకూడదన్నారు. ఆ లక్ష్యంతోనే కాలేజీలో చదివేటప్పుడు 5 నాటకాలు రాసి అరంగేట్రం చేశాను. BFA పూర్తి చేశాక దర్శకుడు వెంకట్రావు ప్రభు దగ్గర సహాయకుడిగా చేరాను. 2 నెలలు పనిచేశాక అట్టకత్తి అనే ఓ కథ రాసుకున్నాను. మొదట్లో అది ఏ నిర్మాతకి అర్థం కాలేదు. 2 నెలల పాటు కల్లెరిగేలా తిరిగాక నిర్మాత జ్ఞానవేలు రాజా ముందుకొచ్చారు. కేవలం 1.75 కోట్ల రూపాయలతో 60 రోజుల్లో షూటింగ్ పూగించి ఆ చిత్రాన్ని విడుదల చేశాను. దానికి 3 రేట్లు వసూలు రాబట్టిందా. తమిళ సినిమా చరిత్రలో తొలిసారి దళితుల జీవితాన్ని అత్యంత వాస్తవికంగా వినోదాత్మకంగా చూపిన సినిమాగా నిలిచిపోయింది. నేను సైన్స్ బోర్డు ఆర్టిస్ట్ చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఓ మురికివాడ గోడపైన ఏ పార్టీ నాయకుడు బొమ్మ గీయాలన్న విషయం గొడవలు జరిగి కొందరు మహా ఆతులయ్యారు. దాన్ని ఆధారంగానే మద్రాస్ కథ రాసుకున్నాను. కార్తీ హీరోగా వచ్చారు. స్టార్ హీరో అయినా కథకే ప్రధాన ఇచ్చి సినిమా తీయడం కొత్తగా అనిపించింది. అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్తో కబాలి వంటి సినిమాలు చేసి అవకాశం వచ్చింది. అందరిలా నేను ఆయన కోసం కమర్షియల్ కథ రాయలేదు. ఎప్పటిలాగే నాదైన ముద్రతోనే తీయాలనుకున్నాను. సూపర్ స్టార్ అంతరివాడిని అంటరాని వాడిగా చూపిస్తావా అని అందరూ భయపెట్టినా రజని మాత్రం భుజం తట్టి ప్రోత్సహించారు. అటు కమర్షియల్గానే ఇటు విమర్శలంగాను ఆయన కెరియర్లో అనుమూత్యాలుగా నిలిచిపోయాయి.
ఆ చిత్రాలు ఆ తర్వాత వరుసగా సర్పట్టు, నచ్చతీరం, నగిరేరాదు చిత్రాలు నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు తంగిలంతోనూ అదే దాదాపు అందుకున్నాను. విక్రమ్నే కాదు, నన్ను మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ చిత్రము. సామాజికంగా నేను అణగారిన వర్గాల గురించి మాట్లాడుతున్న మాట వాస్తవమే, కానీ నా లక్ష్యం కులరహిత సమాజమే. అందుకే క్యాస్ట్లెస్ కలెక్టివ్ అనే సంస్థను ఏర్పాటు చేసి నిరుపేద సంగీతకారులని, గాయకుల్ని ప్రోత్సహిస్తున్నాను. కోటి కళలతో చెన్నై వచ్చి యువతికి భాషా భోజన వసతి కల్పించి మరి ఉచితంగా సినిమా నైపుణ్యులను శిక్షణ అందిస్తున్నటువంటి ఏకైక నిజంగా దళిత ఆనుముత్యము ఇలా పారంజిత్. ఇలా పారంజిత్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇలా ఉన్నటువంటి ట్రెండ్ అయ్యేటువంటి నేపథ్యం, ఇలా కమర్షియల్ సినిమాలే కాకుండా ఇలా సమాజంలో జరిగినటువంటి రియల్ స్టోరీలను, యథార్థ సంఘటనలు చూపించేటువంటి ఆయన సినిమాలు చూపించేటువంటి గొప్ప దర్శకుడు. చాలా వరకు అవమానాలకు నోచుకొని ఆ అవమానాలను భరిస్తూ ఆ అవమానాలను అధిగమించి ఇవాళ సినిమాలు తన వైపు చూపించుకునే విధంగా ఇవాళ ఉన్నటువంటి ఏదైతే అణచివేయబడ్డటువంటి కులాలను ఇవాళ రియల్ స్టోరీ లాగా చూపించేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ తంగిలన్ మూవీలో చూస్తే ఈ లైఫ్ మొత్తం కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా కళ కానీ కబల్ కానీ ఎన్నో సినిమాలను తీసి ఇలా ప్రపంచానికి ఇలా ఆయన ఏందో చూపించుకున్నటువంటి పారంజిత్ అన్న నిజంగా అద్భుతం. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే ఉండేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.